95 సంక్షోభం, పార్టీ సంక్షోభం సమయంలో నాకు బాగా తెలుసండి. నేను అప్పుడు ఈనాడులో ఉన్నాను. మీరు చాలా సర్వీస్ చేశారు చంద్రబాబు నాయుడు గారికి. పార్టీ మరుగున పడకుండా, ఆ పార్టీకి వచ్చినటువంటి మచ్చ పోకుండా ఉండటం కోసం మన జిల్లాలో మీ పాత్ర చాలా స్పష్టంగా ఉంది. బాబు గారికి ఎంత చేయాలో అంతా మీరు చేశారు. నిస్వార్థ సేవలు పార్టీకి అందించారు. దానికి సంబంధించినటువంటి ప్రతిఫలం పార్టీ పరంగా మీకు ఏమైనా ఉందా? ప్రతిఫలాన్ని ఆశించి పనిచేస్తే మనం ఎంత వచ్చింది అని లెక్కలు వేసుకోవాలి. ఇక్కడ నాకు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుబంధం ఏంటంటే, నేను మనసా వాచ ఈ పార్టీని రక్షించాలి, ఒక మంచి ఆశయాలతోటి సిద్ధాంతాలతోటి ఎన్టీఆర్ దీన్ని నిర్మాణం చేశాడు. ఆ పార్టీ ఇవాళ గాడి తెప్పి ఒక మహమ్మారి వల్ల మాయలో పార్టీ ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉందన్నది ఒకటి. రెండోది, చంద్రబాబుతో నాకు ఉన్నటువంటి అనుబంధం అతని యొక్క సామర్థ్యం తెలుసున్నటువంటి వ్యక్తిగా ఈ పార్టీ బతకట్టాలన్నా, ఈ రాష్ట్రం బాగుపడాలన్నా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి అనేటువంటి దాంతో నేను చేశాను. అందులో నేను ఒక్కడిని చేసేస్తేనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాల. ఆ రోజు పార్టీ పరిరక్షింపబడలే, చాలామంది చేశారు నాకులాగా. అయితే అక్కడ వాస్తవంగా అయితే నేను మంత్రి ఆశించిన మాట వాస్తవమే. అది చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నెక్స్ట్ క్యాబినెట్లో నీకు ఇస్తాను అని చెప్పిన మాట వాస్తవమే. కానీ సరే, అప్పుడున్నటువంటి ఈక్వేషన్స్లో, అప్పుడున్నటువంటి అవసరాల దృష్ట్యా నాకు ఇవ్వలేని మాట కూడా వాస్తవం. ఇవ్వకపోవడానికి ఇందాక నేను మీరు అడిగిన కూర్చొని ఒక పాయింట్ అయితే, ఇక్కడ ఎవరైతే మంత్రిగా ఉన్నారో ఇప్పుడులాగే మా పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే ఇప్పుడు మా పక్కన మంత్రిగా వచ్చి నాకు వచ్చే అవకాశానికి, ఇంకా నాకు వచ్చే అవకాశం అని కూడా కాదు, అవకాశం లేదు. ఇంకా ఆయన ఇక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మళ్ళీ నేనుండు అన్నది కరెక్ట్ కాదు. అలాగే ఆ రోజుల్లో కూడా ఒక మంత్రి ఇక్కడ ఉండడం, రెండో మంత్రిగా నేను వస్తే ఆయనకు ఇబ్బంది అవుతుందన్నది సహజం. ఎవరికైనా సరే వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకుంటారు. అందులో ఇది అవ్వడం ఇవన్నీ కూడా ఒక అడ్డైనా ప్రతి అవకాశాన్ని ఒక ఆపర్చునిటీగా ఉపయోగించుకున్నాను నేను. నాకు ఆ రోజు మంత్రి ఇవ్వకపోతే చేగలనాడు తెచ్చుకున్నాను. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి కూడా అది సమస్యగానే మిగిలిపోయింది ఆ ప్రాంతానికి. మళ్ళీ రెండోసారి మంత్రి ఇవ్వకపోతే పుష్కర్ ఎత్తుపోతల పథకం తెచ్చుకున్నాను. 85,000 ఎకరాలకి నా నియోజకవర్గానికి నీరు సాధించుకోగలిగాను. అందుకే మిమ్మల్ని అపర భగీరథుడు కూడా అంటారు కదండి. సరే, భగీరథుడా కాదా అన్నది కాదు. ఇలా లెక్కేసుకుంటే 4 ప్రాజెక్టులు చంద్రబాబు నాయుడు దగ్గర నేను తెచ్చుకోవడమే కాకుండా ఇంకోటి ఏంటంటే, ఒక మంత్రి చేయలేనటువంటి సంఘటనలు ఎన్నో నేను వాళ్ళ మంత్రులుగా పేర్కొనడమే తప్పించి ఈ జిల్లాలో చాలా క్లియర్గా నేను చంద్రబాబు నా మాట కాదనేటటువంటి పరిస్థితి లేని విధానంలో ఇక్కడ పార్టీని నడుపుకొని వెళ్ళాం. ఆ గుర్తింపు పార్టీ కూడా నాకు ఇచ్చేది, చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు ఇచ్చేవాడు. అయితే ఇక్కడ నేను చంద్రబాబుకి నాకు ఒక చిన్న అగాధం అన్నది ఎప్పుడు ఏర్పడ్డదంటే, ఇద్దరికి కూడా వ్యతిరేకం, ఒకరినొకరు వ్యతిరేకించుకుని పోలేం, మేము దూరం అవ్వలే. కేవలం స్వార్థం నాది. నా కులం వాడు ముఖ్యమంత్రి అవుతాడు అనేటటువంటి ఇంత రాజకీయ పరిజ్ఞానం ఉండి, ఓ ప్రోగ్రెసివ్ పర్సన్గా ఉండి, అభివృద్ధి రాజకీయం అనుకుని వెళ్ళేటటువంటి నాకు కూడా ఆ స్వార్థం నన్ను చాలా బలంగా ఆపింది. అంటే అది కులాభిమానం అనుకోవాలి నెహ్రూ గారు. వాస్తవంగా అదే అనుకోవాలిగా. అంతే అండి, అంతే కదా. 22% 20% ఉన్నటువంటి కులంలో అధికారం వస్తే తప్పే ఉంది, మనకు అవకాశం వస్తుంది అని చెప్పి చిరంజీవి పిలవడం, చిరంజీవితో వెళ్ళడం జరిగింది. ఆయన స్వయంగా పిలిచారండి మిమ్మల్ని? నన్ను ఆయనే స్వయంగా పిలిచాడు, చిరంజీవి గారు. అంటే అంతకుముందు ఏమైనా మీ ఇద్దరికి పరిచయం ఉందా, చిరంజీవి గారికి మీకు?
నాకు అల్లు అరవింద్తో పరిచయం ఉంది కానీ చిరంజీవితో అయితే నాకు పరిచయం లేదు. ఓకే. నేను చిరంజీవి అభిమాని కూడా కాదు. అవునండి. మీకు నేను ఎన్టీఆర్ అభిమాని. ఆహా. అప్పుడు ఎలాగండి? చిరంజీవి అభిమాని కాదు. అరవింద్ గారితో మీకు పరిచయం? అరవింద్ గారితో అంటే 1-2 సమస్యల్లో మన జిల్లాలో సమస్యలు ఏవి వస్తే ఆయన నా దగ్గర రావడం, అవి పరిష్కరించుకోవడం ఆ దృష్ట్యా అయింది. అయితే చిరంజీవికి నాకు పరిచయం అన్నది ఆయన రాజకీయ పార్టీ పెడతాడు అనేటటువంటి ఊహాగానాలు వస్తాయి. వాళ్ళ తండ్రి చనిపోయాడు. చిరంజీవి గారు ఫాదర్ చనిపోయారు. చనిపోయినప్పుడు నాకు మెసేజ్ వచ్చింది. అంటే ఫోన్ చేశారు వాళ్ళ ఆఫీస్ నుంచి, చిరంజీవి గారి ఆఫీస్ నుంచి. చిరంజీవి గారి ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తే అప్పుడు సరే వెళ్ళొద్దాం, మనలో పెద్దోడు కదా, కలిసి వద్దాం. టీడీపీలో ఉన్నారా నెహ్రూ గారు? అప్పుడు టీడీపీలో ఉన్నాను. ఓకే. టీడీపీలోనే ఉన్నాను. వెళ్ళొద్దాం అని చెప్పేసి వెళ్ళి పరామర్శించడానికి ఏముంది, మీకు వెళ్ళినప్పుడు కూడా నేను మన పిఠాపురం వర్మ నాతో వచ్చిన వాళ్ళు, గిరిజాల వెంకట శివనాయుడు, అత్తెల సీతారాం సాయి, అలా 10 మంది కుర్రోళ్ళ దాకా వచ్చారు నాతోటి. మేమంతా వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అదే రోజు పరిచయం నాకు. ఆయన గౌబో లేచి వచ్చాడు. వచ్చి నేను లేచి నేను ప్రాణ అని చెప్పేసాను. అని లోపలను అరవింద్ వచ్చి ఇలా జ్యోతుల నెహ్రూ గారు మనకి ఎప్పుడు ఏం కావాలితే అదంతా బాగా ఉపయోగపడతాడు ఈయన ఏదో చెప్తున్నాడు, చెప్తుంటే అలాగా అని చెప్పి ఆయన ఇలా నేను నమస్కారం పెడతా 2 చేతులు పట్టుకున్నాను. లోపలికి తీసుకెళ్ళాడు హాల్లోకి. తీసుకెళ్ళి అక్కడ కూర్చున్నాం. ఏం మాట్లాడుకోవడంలో ఇలా మా తండ్రి ఏంటంటే ఓవర్ సిగరెట్లు ఎక్కువ కాలుస్తాడండి, అది ఇది దాని మీద కంట్రోల్ చేయలేకపోయాం, పోయాడు అనేది చెప్పాడు. చెప్పిన తర్వాత బయటకు వచ్చాం. బయటకు వచ్చి హాల్లో మామూలు సామ్యాన ఏదో ఉంటే అందులో కూర్చున్నారు. అందరూ షాపులు అయ్యి ఉంటాయి మన కుర్రోళ్ళంతా. వాళ్ళందరినీ అప్పుడు పరిచయం చేశాను నేను. ఇలాగ అంటే నేను అప్పుడు అన్నాడు ఆయన, ఒక రాజకీయ పార్టీ ఈ రాష్ట్రంలో అవసరం ఉందంటారా అని అడిగాడు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు అవసరం లేకపోవడం ఏంటండి, అందులో మన రాష్ట్రంలో ఈవేళ వ్యాక్యం ఉంది. కానీ ఓ మంచి ఆశయంతో తయారై రాజకీయ పార్టీ పెట్టాలి తప్పించి ఈ సాంప్రదాయ పార్టీలాగే నడవకూడదని ఏదో అన్నాను. నేను 2-3 సార్లు లేచారు ఈ మాటల్లోనే వెళ్ళిపోతామని చెప్పేసాను. కూర్చోబెట్టి అలాగే ఆయన ప్లాన్ చేసేవాడు. ఓకే. ఇంకా ఆఖరిని ఆయనే అన్నాడు, సరే నేను మళ్ళీ ఒకసారి మనం అంతా కూర్చుందామండి, కూర్చొని మాట్లాడి ఒక నిర్ణయానికి వద్దాం. మీరు తప్పుగా అటువంటి నిర్ణయానికి నేను వచ్చినప్పుడు మాత్రం మీరు సహకరించాలి అన్నాడు. నేను రాజకీయ పార్టీలో ఉన్నానండి, అందులో కూడా వెల్లుటెడ్ పర్సన్గా ఉన్నాను. అక్కడ గబుక్కుని నేను సహకరించేస్తానండి అని చెప్పలేరు మీకు. అంటే సరే మీలాంటి పెద్దలందరూ సహకరించినప్పుడే కదా నేను ముందుకెళ్తాను అని చెప్పి అన్నాడు. వస్తానండి అని చెప్పేసి లేచిపోయాం. లేస్తే మా కారు దాకా వచ్చి కారులో ఎక్కించి ఆయనే డోర్ తీసి కారు ఎక్కించాడు నాకు. అక్కడి నుంచి అయిపోయింది. అయిపోయిన తర్వాత క్లియర్గా నేను చంద్రబాబుతో చెప్పాను, ఖచ్చితంగా చిరంజీవి పార్టీ పెడతాడు, ఇలా జరిగింది మా ఇద్దరికి డిస్కషన్ అని చెప్పేసి. అంటే చిరంజీవి పార్టీ పెట్టాలనే భయం, రాజకీయాల్లోకి రావాలన్న ఆశ ఉంది అతనికి. కానీ పెడతాడని నేను అనుకోవట్లేదు అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు అంటే వాళ్ళిద్దరికి మంచి రిలేషన్ ఉండే. అవునండి, చిరంజీవి గారికి ఆయనకి ఉంది, ఇద్దరికి చాలా మంచి రిలేషన్ ఉండే. అయిపోయిందండి అదిలాగా. తర్వాత ఒకరోజు సడన్గా
నేను వేరేవాళ్ళు ఉన్నాను, ఉమ్, మా కజిన్ ఎవరో పోతే అక్కడికి వెళ్ళాను. అక్కడికి ఫోన్ వచ్చింది అరవింద్ ఉమ్, వచ్చి, ఒకసారి హైదరాబాద్ వస్తే మీరు ఉమ్, మనం కూర్చొని మాట్లాడుకుని ఒక ఆయనే నిర్ణయం చేశారండి? తీసుకోవాలి. చిరంజీవి గారు స్వయంగా చేశారా? చిరంజీవి గారు, ఆ, అరవింద్ గారు అరవింద్ గారు చేశారు. ఓకే. ఆ, అన్నాడు. ఉమ్, ఇప్పుడుకిప్పుడు ఇవాళ ఎలా వచ్చానయ్యా, ఉమ్, రేపు ఏమైనా బయలుదేరి వస్తాను, ఫ్లైట్కి కూడా టికెట్ ఉండాలి కదా అన్నాను. ఉమ్, లేదు అన్నీ అరేంజ్ చేసి మీకు ఫోన్ చేస్తున్నాను నేను, ఉమ్, మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోండి, ఉమ్, రెడీగా ఉంటారు అక్కడ, ఉమ్, ఇవాళ వచ్చేయండి, రేపు మళ్ళీ వెళ్ళిపోతారు కానీ మీరు అన్న. ఉమ్, అటు నుంచి అటే అలాగే వెళ్ళాను. ఉమ్, సరే చూద్దాం అసలు ఏంటో ఇది అని చెప్పి ఉమ్, వెళ్ళిన తర్వాత ఆడికి వెళ్ళాం. అంటే మా ఇద్దరికి పరిచయం అంత లేదు అనడానికి చెప్తున్నాను. ఉమ్, వెళ్ళి అందరం కూర్చున్నాం. చిరంజీవి వచ్చాడు. ఉమ్, వచ్చిన తర్వాత అందరూ లేచి నమస్కారం పెట్టారు. అందరూ కూర్చొని మీరెవరు అన్నట్టు. మిమ్మల్ని అండి? ఓకే. ఆ, ఆ, అంటే అదేంటిది ఆయన జ్యోతుల ఎవరు గారు ఆ, దాంట్లో కల్లా గవ్వబోసి పట్టుకున్నాను. ఇలా సారీ నేను మర్చిపోయాను, మర్చిపోయానా? మన ఇద్దరికి పరిచయం తక్కువ కదా. ఆ, దాన్నే ఉందండి, పర్లేదు. ఆ, అంటే మా ఇద్దరికి అసలు అది ఎప్పుడు అటాచ్మెంట్ లేదు. అవునండి. అది రెండోసారి చూడటం అంతే మీరు చిరంజీవి గారిని. అంతే. ఆ, అది అలాగా. ఆ. సో ఆ విధంగా మీరు పిఆర్పికి వెళ్ళారు. పిఆర్పిలో కూడా ఒక ఒక మంచి స్టేజ్లోనే ఉన్నారు మీరు, స్టేట్ లెవెల్లో కూడా మంచి పదవే చేశారండి పిఆర్పి. అవునండి. ఏంటంటే పిఆర్పి వాడిపోయిన తర్వాత మెయిన్ రూల్ అంతా నేనే ప్లే చేశాను. అక్కడ 8 మాసాలు 2 ప్రోగ్రాలు బ్రహ్మాండంగా చిరంజీవితో జయించాను. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.